అసలు నేను అరగంట అయినా గూడా జేస్తాను సార్. కానీ అమ్మాయి సహకరించట్లేదని. ఇప్పుడు అమ్మాయిని ఎక్కడ టచ్ చేస్తే ఆమె మూడ్‌లోకొస్తుంది? మీరు ఒకవేళ ఈ చెవుంది గదా! చెవు కింద అక్కడ ఎక్కువగా బ్లడ్ సప్లై, నర్వ్ సప్లై ఉంటుంది. అక్కడే మీరు ఒకవేళ మరీ టచ్ చేస్తే, కిస్ చేస్తే, ఆమెకు అక్కడ లిక్ చేస్తే, ఆమెకు విపరీతమైన ఆనందమొస్తుంది. ఆమె మూడ్‌లోకి గూడా వస్తుంది. ఆమె ఎక్స్‌ప్రెస్ చేస్తుంది. ఈ నెక్ రీజియన్‌లో గూడా చాలా బ్లడ్ సప్లై ఉంటుంది. అమ్మాయిలకు చాలా ఇష్టం. అక్కడ కిస్ చేయండి. అక్కడ టచ్ చేయండి. దాని తర్వాత కింది భాగంలో వస్తే బ్రెస్ట్స్, స్తనాలు. రతి క్రీడలు సెక్స్ కొరకు ఎప్పుడైతే అబ్బాయి పార్ట్నర్, హస్బెండ్ ఎప్పుడైతే టచ్ చేస్తారో, కిస్ చేస్తారో దాన్ని మూడ్‌లోకొస్తారు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ యోని. యోని దగ్గరైతే మీకు తెలుసు. మీరు ఒకవేళ ఫింగరింగ్ చేస్తే గానియండి, కిస్ చేస్తే గానివ్వండి, టచ్ చేస్తే గానియండి, ఆమెకు రబ్ చేస్తే గానియండి, దాని వలన ఆమె విపరీతమైన మూడ్‌లోకొస్తుంది. సెన్సేషన్స్ ఒస్తాయి. హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఇద్దరి మధ్యలో ఈ ఫోర్ ప్లే ఈ యాక్ట్ చేస్తూ ఉంటే మీ ఇద్దరి మధ్యలో ఆక్సిటోసిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతుందో ఇద్దరి మధ్యలో మీకు లవ్ బాండింగ్ హార్మోన్ అంటారు దాన్ని. ఒక రకమైన ఆనందం వస్తుంది. మీరిద్దరు ఇందులో ఇండల్జ్ అవుతారు. సో వ్యూవర్స్, ఈ టిప్స్, ఈ టెక్నిక్స్ మీరు ఫాలో అవ్వండి. అమ్మాయిలకు మూడ్‌లోకి తీసుకురండి.